వేములవాడలో తెలంగాణ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సిఎండి కర్ణాటి వరుణ్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేములవాడలోని విద్యుత్ సబ్స్టేషన్ను పరిశీలించిన వరుణ్ రెడ్డి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎండి మాట్లాడుతూ సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థకు విద్యుత్ సరఫరా లైసెన్సు పునరుద్ధరణ కాకపోవడంతో తమకు బాధ్యతలు అప్పగించబడినట్లు తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సేవలను అందించడం తమ ముఖ్య లక్ష్యమని స్పష్టం చేశారు. గత 5 రోజులుగా అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తూ వినియోగదారుల వద్దకు వెళ్లి సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఈ 5 రోజుల్లోనే 250 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. గత ఏడాదిలో సెస్ ద్వారా 1400 కనెక్షన్లు ఇచ్చినప్పటికీ ఇంకా 2500 వరకు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు ఎక్స్ప్రెస్ డ్రైవ్ చేపట్టి ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతామని చెప్పారు. అలాగే సిరిసిల్ల మరమగ్గాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కేటగిరీ 3 కింద బిల్డింగ్ అవుతున్న వాటిని 4A కిందకు మార్చుతున్నామని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు పొలంబాట కార్యక్రమం నిర్వహించి సమస్యలను గుర్తించి అక్కడికక్కడే పరిష్కరిస్తున్నామని చెప్పారు. తాము అందిస్తున్న సేవలపై పవర్లూమ్ కార్మికులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని వరుణ్ రెడ్డి తెలిపారు. साधके शरण्ये नारायणि नमोस्तुते ओम संत्वात्मा सगो संत्वा सिंचामि सिंचामि त्वा सगो संत्वा सिंचामि इतिषा प्रजां प्रजां इतिषा इतिषा प्रजामायुरायु प्रजां इतिषा इतिषा प्रजामायुः प्रजामायुरायु प्रजां प्रजामायुद्धनं धनमायु प्रजां प्रजामायुद्धनं प्रजामिति प्रजाम् आयुद्धनं धनमायुरायुद्धनं च देवीन्द्रिये प्रतिष्ठति मंत्रार्था सत्या सबला संतु वेदोक्तं परिपूर्णायुष्याभिवृद्धिरस्तु पार्वती राजराजेश्वर भीमेश्वर स्वामी देवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु यावत् पुनर्दर्शन प्राप्तिरस्तु. సో టీజీఆర్సీ వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారము మనకి సెస్ వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ ఎక్స్టెండ్ కాలేదు అనే ఉద్దేశంతో అండ్ ఇక్కడ కన్జ్యూమర్స్ అందరికీ కూడా సప్లైలో ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండొద్దు అనే ఉద్దేశంతో మనము సిజిఎన్పిడిసిఎల్ వాళ్ళు ఇక్కడ సప్లై మానిటరింగ్ చేయడం జరుగుతుంది. సో మీరు చూస్తే కూడా లాస్ట్ 5 days నుంచి కూడా లాట్ ఆఫ్ గుడ్ వర్క్ ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ స్టాఫ్ వాళ్ళు కావచ్చు, సెస్ ఎంప్లాయీస్ కావచ్చు అండ్ ఎన్పిడిసిఎల్ సూపర్విజన్లో ఇక్కడ పనిచేస్తున్న ఎస్సీ గారు, డిఈ గారు కావచ్చు, వాళ్ళంతా కూడా యాక్టివ్గా ఫీల్డ్లో పనిచేయడం జరుగుతుంది. లాస్ట్ 5 daysలో వీ హ్యావ్ రిలీజ్ ఆల్మోస్ట్ 250 అగ్రికల్చర్ సర్వీసెస్ మనం రిలీజ్ చేయడం జరిగింది. మనం సెస్లో లాస్ట్ 1 year 1400 రిలీజ్ చేస్తే మన దగ్గర ఉన్న పెండింగ్ 2500 సర్వీసెస్ని మనము నెక్స్ట్ 3 monthsలో ఒక ఎక్స్ప్రెస్ డ్రైవ్ లాగా మనం రిలీజ్ చేయాలి. అగ్రికల్చర్ సర్వీసెస్ అన్ని కూడా మనము లాస్ట్ 5 daysలోనే వీ రిలీజ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 200. సో ఇది ఒక వీఆర్ ఆల్సో ఆన్ వార్ ఫుటింగ్, వీఆర్ ఆల్సో వర్కింగ్. ఎన్పిడిసిఎల్ ఎంప్లాయీస్ అందరు కావచ్చు, లేకపోతే ఇక్కడ పనిచేస్తున్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇక్కడ కన్జ్యూమర్స్ అందరు కూడా మంచి క్వాలిటీ సప్లై ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే మనం వర్క్ చేస్తున్నాము. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఇక్కడ ఉన్న కన్జ్యూమర్ సర్వీసెస్ అన్నిటి కూడా సింప్లిఫైస్ చేయాలని యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జెస్ మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ లాంగ్ పెండింగ్ పవర్లూమ్ ఇక్కడ ఉన్న వీవర్స్కి ఏదైతే పెండింగ్ ఇష్యూ ఉందో కేటగిరీ 3 కింద ఏదైతే బిల్లింగ్ అవుతుందో అవన్నీ కూడా మనం ఇన్స్పెక్ట్ చేసి కేటగిరీ 4A కింద మనం మార్చడం జరుగుతుంది. సో ఆల్ ద పవర్లూమ్ వీవర్స్ వాళ్ళంతా కూడా దే హీన్ వెరీ హ్యాపీ దట్ మనము వాళ్ళకి లాంగ్ పెండింగ్ ఇష్యూ వీ హీన్ ఏబుల్ టు రిజాల్వ్. ఫార్మర్స్ ఆర్ వెరీ హ్యాపీ దట్ యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జెస్ ద్వారా వాళ్ళకి ఓఆర్సీ అమౌంట్ అనేది రాకుండా ఉంటుంది అండ్ తొందరగా మనం సర్వీసెస్ అనేది కూడా వాళ్ళకి రిజాల్వ్ చేస్తున్నాము. అండ్ మనకి ఇక్కడ ఉన్న కన్జ్యూమర్స్ అందరూ కూడా ఇప్పుడు పొలం బాట అని, ప్రజా బాట అని కన్జ్యూమర్స్ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న గ్రీవెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి లూజ్ లైన్స్ కావచ్చు, లో ప్లింత్ హైట్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఎనీ ఇష్యూస్ ఏవైతే వాళ్ళకి ఫీల్డ్ లెవెల్లో ఉన్నాయో దాన్ని ఎమ్మటే మనం పరిష్కారం చేసే విధంగా మేము మార్గదర్శకులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా పని కూడా చేస్తున్నారు. అవర్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఎన్ష్యూర్ దట్ ఇక్కడ క్వాలిటీ పవర్ సప్లై ఉంటుంది, కన్జ్యూమర్స్ అందరు కూడా మెరుగు అయిన సప్లై ఇవ్వాలి అనేది ఉంటుంది అండ్ యాజ్ పర్ గవర్నమెంట్ తుది నిర్ణయం ప్రకారం ముందు కార్యాచరణ అనేది ఉంటుంది. బట్ టిల్ దెన్ వీల్ ఎన్ష్యూర్ దట్ ఇక్కడ ఉన్న కన్జ్యూమర్స్ అందరికీ మంచి క్వాలిటీ పవర్ సప్లై ఇవ్వాలి అనేది మా కోరిక. థ్యాంక్ యూ. ఇప్పటివరకు ఆల్రెడీ క్వాలిటీగానే ఉంది, ఇప్పుడు బాగానే నడుస్తుంది. అంటే ప్రజలకు, ఎందుకంటే ప్రజల సహకార సంస్థ పెట్టిన 56 సంవత్సరాలు 4500 కనెక్షన్ నుంచి వాళ్ళ 3,05,000 మంది కన్జ్యూమర్స్ ఉన్నారు. అంటే ఇంత మంచిగా నడుస్తున్నటువంటి సంస్థను ఎంపీడీసీలో విలీనం చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి?
సో దట్ ఐ కెనాట్ కమెంట్. అది దట్స్ డెసిషన్ ఆఫ్ టీజీఆర్సీ కాబట్టి ఐ కెనాట్ కమెంట్. బట్ అదర్వైజ్ దేర్ ఆర్ సమ్ ఇష్యూస్ విచ్ వీ హ్యావ్ సీన్ లాస్ట్ 5 డేస్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ డిలే ఇన్ రిలీజ్ ఆఫ్ సర్వీసెస్ కావచ్చు, కొన్ని గ్రీవెన్స్ అయితే కన్జ్యూమర్స్కి వచ్చాయో. సో దట్ వీఆర్ ట్రైంగ్ టు అడ్రస్ అండ్ అవర్ ఆబ్జెక్టివ్ ఇస్ టు let us not debate over it, and we are here to ensure the normalcy of supply that we'll ensure.